వచ్చిందండి వయ్యారి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, నేను ఎక్కడ చూడలేదు. పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీదకి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మా పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది. నాకు అర్థం కాలేదు సార్. మా పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది. మా గ్రామానికి కూడా వస్తారా? మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా వస్తారా మీరు? ఎందుకు ఈ స్టూడెంట్ మా గ్రామానికి కూడా వస్తారా? మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా వస్తారా మీరు? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అలాంటి అమ్మాయి అడగాలి గానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. అదే బజా ఆయగన్నా బిడు. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తగలబెట్టండి సార్. ఒక మంచి పరిపాలన అందిస్తూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తూ ఏమిటండి మీరు మాట్లాడేది? మా కార్యకర్తల మీద దొంగ రౌడీ షీట్లను కట్టి మా వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో తెలుసు. జరిగేదే కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తా ఉంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఖచ్చితంగా ఇలాంటివి చేస్తే ఊరుకోము. ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టమని మేము కూడా చెప్తా ఉన్నాం. డే 1 ఆఫ్ గవర్నెన్స్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కోసము మంచి పరిపాలన అందించడానికి డే 1 నుంచి పరితపిస్తూ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజు వాళ్ళందరినీ స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నారు. ప్రజల ఆకలి తీరుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు. నాకేం కనపట్టలేదు. ఎంగిల్ తాగడానికి సిగ్గులేదురా నీకు? ఎంగిలి కూడు కాసపడే కుక్కలా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓటుకి 5,000 ఇస్తాను, సరేనా? బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఏ రోజు బెంజి కారులో తిరిగి బోర్ కొట్టినాదా? జగన్ రేపు పొద్దున మా ఓట్లతో గెలిచి రోజ్ రాయిస్ కార్ కొనాలనా? బాగా చెప్పినావు. వెళ్ళమ్మా. కార్తీ సరే మేడం. బాయ్ 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 బాయ్. అయికో నా కొడుకు, ఇది మెంటల్ నా కొడుకు అని చెల్లి పారిపోయింది, తల్లి పారిపోయింది. కన్ను సొంత బుల్లిబాబుకి న్యాయం చేయలేడు, ప్రజలకి న్యాయం చేస్తాడు ఈడ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓసారి ఏమో గుండు పోటు అన్నాడు, కాసేపు గొడ్ల పోటు. సొంత బుల్లిబాబుకి న్యాయం చేయలేడు, సొంత తల్లికి న్యాయం చేయలేడు, సొంత చెల్లికి న్యాయం చేయలేడు. ఈ ప్రజలకు ఏం చేస్తాడు ఈడు పెండా కూడా. మండుతున్నట్టుంది. 800 అమ్మ కూడా వేస్తాడు. నాన్న గుండెకాయలు కాలిపోతున్నాయి ఇక్కడ. నాన్న చచ్చిపోయినా పర్లా. తిట్టదని చెప్పరా? అర్థమే పని చెత్త పరిపాలన, చెత్త సీఎం వీడు. ముసుగేసుకేడుస్తున్నావు. ఈ జగన్ పరిపాలన ఎప్పుడు పోతాడని నన్ను పెడతా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఆ చెప్పుతో ఇగో నేను కొట్టుకుంటున్నా, ఇలాంటి సీఎం వద్దు వద్దు వద్దు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.